హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. మా దగ్గర మణికొండలో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అక్కడ ఏమేమి ఉన్నాయి, కాస్ట్ ఎంత, అదనేది కూడా ప్రతి ఒక్కటి కూడా మీకు వీడియోలో తెలియజేస్తాను. ఇది వచ్చేసి అంటే మాకు దగ్గరలోనే. యాక్చువల్లీ ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసాను, కాకపోతే మేము ఎవ్రీడే పార్క్కి వెళ్తాం, దాని పక్కనే అనమాట. ఇంకా ఒకసారి అయితే వెళ్ళి చూసాము ఎలా ఉన్నాయి. డ్రెస్సులు కానీ, 1 గ్రామ్ జ్యువెలరీ కానీ, కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కానీ, డీటాన్ సోప్స్ కానీ, అంటే హోమ్ మేడ్వి, పికెల్స్, అలాగే ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్, అలాగే మోమోస్ కూడా, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. మేము ఏమేమి తీసుకున్నాము, కాస్ట్ ఎంత, ఇలాంటి ఫ్రాక్స్, ఇవన్నీ కూడా పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చాలా యూజ్ఫుల్ వీడియో, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ ఫ్రాక్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఇవన్నీ కూడా ఫుల్గా చూపిస్తాను వీడియోలో. ఇక్కడైతే చాలా బాగా అనిపించినాయి. ఇవి లైనింగ్ వేసిన ఫ్రాక్స్ అనమాట, లాంగ్ ఫ్రాక్ కాదు. ఇక్కడ వచ్చేసి పికెల్స్, ఇవి వచ్చేసి పికెల్స్, కాకరకాయ, వెజ్ అండ్ నాన్ వెజ్, ఆవకాయ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి కూడా కాస్ట్తో సహా మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి డీటాన్ సోప్స్, ఇవేమో ఐస్ క్రీమ్ కోలా ఉంటుంది కదా, అవి మొత్తము ఐస్ పైన వేస్తారు కదా కలర్స్, అలాంటివి. ఇదైతే మేమేం ట్రై చేయలేదు. ఇక్కడ వచ్చేసి స్నాక్స్, ఇవన్నీ స్నాక్స్ కూడా. ఇదంతా మీకు కొంచెం షార్ట్ చూపిస్తున్నాను, మొత్తం మళ్ళీ మీకు ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హనీలో సోక్ చేసిన అది ఆమ్లా, ఇవన్నీ కూడా హెయిర్ ఫైర్తో చేసిన స్నాక్స్ అంట. కానీ వాడు మనకు చూపించినవేమో హెయిర్ ఫైర్వి చూపించాడు, మనకు ప్యాక్ చేసినప్పుడు మాత్రం ఆయిల్తో చేసినవి చేశాడు. అవి మేము ఇంటికి వచ్చాక అబ్జర్వ్ చేసాం. ఇలాంటి వాడి దగ్గర అలర్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ పైన చూపిస్తున్నాడు వాడు హెయిర్ ఫైర్ అని, తర్వాత మేము జస్ట్ కొన్ని చూస్తూ మళ్ళీ వెళ్ళినప్పుడు వాడు ప్యాక్ చేసిన మాత్రం మొత్తం కూడా ఆయిల్ ఉన్నాయి. అంటే హెయిర్ ఫైర్లో చేసినా కూడా కొంచెం ఆయిల్ అయితే చేస్తారు. ఇక్కడ మాకు కొంచెం బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ గవ్వలు, తాటి బెల్లంతో చేసిన గవ్వలు అయితే చాలా బాగున్నాయి, అవి కూడా తీసుకున్నాను. ఇంకా చాలా ఐటమ్స్ అయితే చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. ఇవైతే హోమ్ మేడ్ సోప్స్ అనమాట. ఇవి మనం కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఈసారి నేను ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నా. సోప్ బేస్ ఉంటే చాలు, అది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. సోప్ బేస్ మనం లిక్విడ్లా ఉంటుంది, అది కొనుక్కున్నాం అనుకో ఈజీగా మనము ఏ సోప్ అయినా చేసుకోవచ్చు. క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, నీమ్ కానీ, ఇంకా అదే బియ్య పిండితో అంటే మనము సున్నిపిండి సోప్స్, ఇవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో మేము వెళ్తున్నాం. జస్ట్ మేమైతే షటిల్ ఆడడానికి వచ్చినప్పుడు జస్ట్ మా హస్బెండ్ ఇన్స్టాగ్రామ్లో చూసాడంట, అప్పుడు నాకు చెప్పాడు అనమాట, ఇది మన పక్కనే ఒకసారి వెళ్ళి చూద్దామా అని చెప్పేసి. ఆల్రెడీ మేము ఇట్లా జిడ్డు మొహాలు వేసుకుని ఉన్నాం, ఆల్రెడీ షటిల్ ఆడి వాకింగ్ చేసి, సరే పక్కనే కదా అని చెప్పేసి ఒకసారి చూద్దాంలే ఎలా ఉంటుంది అని చెప్పేసి వచ్చిన. ఇంకా ఇది స్టార్టింగ్ ఎంట్రీ అనమాట. అప్పుడైతే 7 అట్లా అవుతుంది టైము. ఇది ఐస్ క్రీమ్స్, కొన్ని కప్స్, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఫోన్ బుక్స్, ఫోన్ పౌచులు, ఇవి ఉంటాయి కదా ఫ్యాన్స్, ఫేస్ వరకు పెట్టుకోవచ్చు ఎప్పుడైనా పవర్ లేనప్పుడు. ఇంక ఇవైతే పికెల్స్ వచ్చేసి వెజ్ పిక్కలు అయితే 350 అంట పావు, మరీ ఎక్కువ అనిపించింది. అది నాన్ వెజ్ పిక్కలు అయితే 350 అంట, వెజ్ అయితేనే 200 అంట. అంటే నాకు ఈ ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టడం అయితే అస్సలు, అంటే ఎంతైనా సరే, ఎంత మంచి పిక్కలు అయినా సరే ప్లాస్టిక్ డబ్బాలో పెడితే వాటి టేస్ట్ అయితే ఖచ్చితంగా మారుతుంది. ఇక్కడ కలర్ ఐస్ క్రీమ్ గోలా ఉంటుంది కదా, ఐస్ పైన వేస్తారు కలర్స్. ఇవైతే వాళ్ళు ఏమన్నారంటే ఇవి కొంచెం కాస్ట్లీ కలర్స్, న్యాచురల్ అని చెప్తున్నారు. అది కూడా 200 చెప్పారు. ఇక్కడ మోమోస్ వచ్చేసి అయితే 100కి 6 అంట. ఇది తీసుకుందాం మళ్ళీ వచ్చి అనుకున్నాం మేము. మోమోస్ ఎప్పుడు మనం ఇంట్లో చేసుకోం కదా, కానీ ఇంకా మర్చిపోయాము, అప్పటికి పవర్ కూడా పోయింది అక్కడ. ఇక్కడ పొటాటో స్ప్రింగ్ రోల్ ఇది కూడా ఉంది. ఇక్కడ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఇవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇంక ఇవి ఇప్పుడు మీకు చూపించాను కదా సోప్స్. స్నానం చేసి వేసుకుంటే బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, మనకి అరోమా ఫ్రాగ్రెన్స్ రిలాక్సేషన్ బాగా వస్తుంది. బటన్స్ ఉన్నాయి,
సన్ రిప్లిమెంట్ ఆయిల్స్ ఉన్నాయి, పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి, బాడీ బటర్స్ ఉన్నాయి. కానీ ఇవి ఎట్లా నువ్వుల లడ్డు చెప్పండి. జొన్న మురుకులు, మాసా, జొన్న చెక్కలు ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇది కూడా మంచి తాటి బెల్లం. ఏడో దొరకదు, ఇది మామూలు ఏడని దొరుకుతుంది, ఇది ఏడో దొరకదు. ఇది తిని ట్రై చేయండి, కొనక్కర్లే. అది చెక్కలు వేసి చెప్పండి. ఇవిదేంటి? రాగి వీట్ బటర్ రాగి మిక్సర్ 0% ఆయిల్ లేకుండా ఏం తీసుకుంటా ఏం తీసుకుంటే చెప్పండి. మంచిగా ఉండేవి. హాఫ్ కేజీ 350, 200. న్యాచురల్, నో షుగర్, నో మిల్క్. తీసుకో. ఇది తీసుకుందాం. ఈ చెక్కలు అమ్మ మీరు తీసుకో. అదేంటిదిరా ఇది? రెడీ 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 మమ్మీ ఇవి తీసుకో. పంకిన్ సీడ్స్ తినే తక్కువ తినడం ఎక్కువ. టేస్ట్ అంటే ఒకటి తీసుకో. కాంటాక్ట్ నెంబర్ అలా పెట్టించేస్తారు మేడం. ఇదేంటిది మేడం మీరు అలా అలా తీసేశారు మేడం మా ఐటమ్. ఇదేనా ఇది 2250. ఎట్లా ఇవి? ఇది ఎట్లా గ్రీన్? ఫైనల్గా 1950. ఎందుకని అంత కాస్ట్? టెంపో స్టోన్ స్టడీస్ పాడైపోతుంది అది. మేడం పంచలో మేడం పంచలో పాలిష్ మీకు పాలిష్ ప్యూర్ పంచలోకి వస్తుంది. మీరు ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు ఉంటావా మరి? నీ ఫోన్లోనే సరిపోతుంది గేమ్. ఏమో తెలుసా నీకు అవి? Try this. It is cold relief inhaler. With just 1 drop, cold will be relieved. From newborn to senior citizen, any. ఒకసారి ఎక్స్ప్లెయిన్ అగైన్. Pure bee wax, almond oil, and little bit of tint. Organic lip balm it is. Completely safe and natural, without any chemicals, without any preservatives. Which will be safe and natural. This is de-tanning soap. It has Lupine infused inside. This is skin healing cream. Cut, burn, wound marks will go. Shampoo rice. All these herbs are there. Same goes into this. These are our best sellers, hair oil and peel oil. Whatever hair issues it will solve, and whatever pain, severe arthritis, spondylosis, sciatica pain also it will give. This is for grain preservation. Worms, purgulu and all will not come in rice and dals. ఓహో, ఓకే ఓకే. మమ్మీ మమ్మీ అవుతాడు అవుతాడు తీసుకున్నామా మమ్మీ ఎన్ననే పట్టే ఏం క్లాత్ ఇది? కాటన్ లోపల లైనింగ్ కాటన్ వస్తుంది. అంత కాస్ట్ ఉందా? అంటే మన బడ్జెట్లో కావాలంటే నార్మల్ బడ్జెట్ కూడా ఉంటాయి. 1800 అది. ఇట్లాంటి తింటానికి వచ్చినట్టు.
ఇవి అన్ని 1100 కాటన్ డ్రెస్లు 1100 ఆఫర్ 3 పీసెస్. బాగున్నాయా? ఇదే ఇక్కడ చూస్తున్న డ్రెస్సెస్ అయితే బాగానే అనిపించినాయి, కాకపోతే 2000 అట్లా చెప్పారు. అవి 3 పీసెస్. చాలా చాలా మటుకి డ్రెస్సులు బాగానే అనిపించినాయి, శారీస్ కూడా ఉన్నాయి, కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ అనిపించింది. అంటే వాళ్ళు అక్కడ ఎగ్జిబిషన్ కాస్ట్ అదంతా కలిపి వేస్తున్నారేమో అనిపించింది. అంటే బయటతో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువగానే అనిపించినాయి ప్రతి ఒక్కటి కూడా, కానీ కొన్ని అయితే బాగానే ఉన్నాయి క్లాత్స్. కాకపోతే నేనైతే జస్ట్ మేమైతే చూడడానికి వెళ్ళాం కాబట్టి డ్రెస్సులు షాపింగ్ అయితే ఏమీ చేయలేదు, జస్ట్ చూసాను అంతే. ఓన్లీ ఆ స్నాక్స్ పర్పస్ కొన్ని తీసుకున్నాము. కానీ భలే ఉంది అసలు, ప్రతి ఒక్కరు కూడా భలే బిజినెస్ చేస్తారనిపించింది. అందరూ కూడా అంటే మన ఏజ్ వాళ్ళు అన్నట్టుగానే ఉన్నారు. మంచిగా ఈ శారీస్ కానీ ఈ జ్యువెలరీస్ కానీ ఇవి కూడా అసలు మామూలుగా అయితే ఇవి చాలా, అంటే ఈ జ్యువెలరీస్ ఉన్నాయి కదా చిన్నవి 2000 అట్లా ఎక్కువ ఉన్నాయి తెలుసా. అంటే మామూలుగా ఇవి బేగం బజార్లో కొంచెం తక్కువే ఉంటాయి కదా, ఇంక ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు కాబట్టి కొంచెం కాస్ట్ వేసుకొని అమ్ముతారులేండి వాళ్ళు. ఇక్కడైతే బీడ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే ఇట్లా నేను అస్సలు ఒక్కటి కూడా కొనాలనుకోవట్లేదు, ఎందుకంటే మొన్నే కొన్నాను కదా, ఇంకా వద్దులే అనిపించింది. ఎందుకంటే ఇంకా గోల్డ్ అవి ఇప్పటిదాకా నా గోల్డ్ చూపించలే కదా మీకు, త్వరలో నా గోల్డ్ చూపిస్తాను. ఇన్ని రోజులు బ్యాంక్లో ఉంచాను కాబట్టి చూపించలేదు. ఇంకా నేను ఇవి ఏమి ఈ బ్యాంగిల్స్ అయితే భలే నచ్చినాయి నాకు అసలు. కాకపోతే ఒక్క బ్యాంగిల్ వచ్చేసి ఆవిడ ఏం చెప్పారంటే ఒక బ్యాంగిల్ వచ్చేసి 400 అంట. కానీ బాగున్నాయి, ఇట్లా అంటే ఓపెన్ చేసి వేసుకోవచ్చు, మంచిగా అనిపించినాయి. కానీ ఇది కూడా బాగుంది అసలు, ఎంత బాగుంది, మల్టీ కలర్ బీడ్స్ ఇవి చాలా బాగుంది. ఇది కూడా 2005కే ఎక్కువనే ఉంది. అయితే కావాలంటే 1800కి ఇస్తా అని చెప్పింది ఒక ఆంటీ, అడిగింది అది చూశాను ఇక్కడ. ఇగో ఈ ఆంటీ వేసుకుంటుంది కదా. ఇక్కడ శారీస్ కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా ఈ ఒక టాప్ అడిగాను, ఇది వచ్చేసి 1000 రూపీస్ అన్నారు. ఆ ఫ్రంట్ ఉన్న టాప్ చూసారా, ఆ 1000 చెప్పారు. ఇట్లనేమో అవి వెస్ట్రన్ టాప్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి 1800 అట్లా. ఇంక ఇక్కడ కుక్ వేర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పాయింట్లు మామూలుగా నేను మొన్న కుక్కట్పల్లిలో కొనుక్కున్నాను, ఇదే పాయింట్ 150, ఇక్కడ మాత్రం 400 చెప్పారు. అంటే 150 అంటే ఎంత ఎక్కువ చెప్పారో చూడండి. ఇంకా చాలా అనిపించింది. ఇవే పాయింట్లు మామూలుగా దిల్సుఖ్నగర్ ఇట్లా కోటి లేదంటే చార్మినార్, ఇక్కడ మళ్ళీ కుక్కట్పల్లిలో అక్కడ ఉంటాయి. అవి బాగుంటాయి డైలీ వేర్కి ఇంట్లో వేసుకోవడానికి. ఈ శారీస్ కూడా 2000కి ఎబో అని చెప్పింది కాస్ట్. ఇంకా మరి ఇట్లా అంటే ఇలాంటి శారీస్ గురించి నాకు తెలియదు, మరి అంత కాస్ట్ ఉంటే తెలియదు, మరి ఎగ్జిబిషన్ వల్ల అట్లా పెట్టారో ఎట్లయితే తెలియదు, కానీ జస్ట్ అడుగుతూ వెళ్ళాను అన్నీ కూడా. ఇవి కూడా డ్రెస్సెస్ మెటీరియల్స్ ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్ కూడా ఇప్పుడు ఎవరు మెటీరియల్స్ అంతగానే స్టిచ్చింగ్ చేయించుకోవట్లేదు, కానీ టాప్స్ కొన్ని ఇక్కడ ఇవి మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, విత్ లైనింగ్ కాబట్టి 1000 అంటే. ఇవి మామూలుగా నేను ఇలాంటివి మీషోలో తీసుకున్నాను కదా, ఎంత 300 అలా. అంటే ఇవి కాటన్ పర్పస్, ఇట్లా లైనింగ్ లేకపోయినాయి కదా, ఇది విత్ లైనింగ్ కాబట్టి 1000 చెప్పారు. కానీ మంచిగా ఉన్నాయి, కాకపోతే ఇంక తీసుకోలేదు నేను. జస్ట్ అది మనం ట్రయల్ చేయడానికి కూడా అక్కడ ఏం రూమ్స్ లేవు కాబట్టి, ఇంకా నాకు ఇక్కడ పింక్ది ఒకటి బ్లూది ఒకటి బాగా నచ్చింది, లైట్ పింక్ది బాగుంది అది. బట్ మనం ట్రయల్ చేసి చూసుకుంటే ఈ పింక్ నాకు బాగా నచ్చింది, మంచిగా ఉంది, అన్నిటికంటే ఇది ఎక్కువ మంచిగా ఉంది. కాకపోతే చాలా పెద్దగా అనిపించింది కాబట్టి ఇంకా నేను ట్రయల్ రూమ్ ఉంటే ఇది ఒక ట్రయల్ చేసి ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నా, కానీ లేదంట, ఇంకా ట్రయల్ చేయడానికి లేదు, నచ్చితే తీసేసుకోవడం అన్నారు వాళ్ళు. అది పెద్దగా బాగా కొంచెం ఎక్కువ లూజ్ ఉన్నట్టు అనిపించిందని ఇంకా నేను తీసుకోలేదు. అసలు చూసారా, వీళ్ళంతా కూడా చిన్న వయసు వాళ్ళే మంచిగా ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు, ఎవరు కూడా ఖాళీగా ఉండట్లేదు అనిపించింది. నిజానికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది ఖాళీగా ఉండడం కంటే. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. లేడీస్ అయితే అసలు నిజం చెప్పాలంటే బయట ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడి ఈ బిజినెస్ అంటూ ఆ బిజినెస్ అంటూ చాలా చేస్తున్నారు. అసలు
నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ కొంచెం ముందుకెళ్తుందేమో అనుకుంటే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్. కొంచెం మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి అయితే 100 రూపీస్కి ఇది మ్యాంగో ఐస్ క్రీమ్ ఉంది, సీతాఫలం ఉంది. కానీ టేస్ట్ మాత్రం ఎంత న్యాచురల్గా ఉంది తెలుసు, అసలు ఎంత బాగుందో. మరీ 100 అని చెప్పేసి ఒక్కటే కొన్నాం మేము, వీళ్ళిద్దరు షేర్ చేసుకున్నారు. అది అంటే ఫస్ట్ ఎట్లుంటుందో తెలియదు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చేస్తున్నాము. ఇంకా వాళ్ళైతే తిన్నారు. అయితే ఇంతకుముందు నేను నర్సరీ మేళ ఎగ్జిబిషన్లో తిన్నాను కాబట్టి నాకు అక్కడ గుర్తుంది. అక్కడ ఎంత 80 రూపీసో 60 అనుకుంటా, 60 రూపీస్. ఇది ఇక్కడ మణికొండలో ఆల్రెడీ ఎగ్జిబిషన్ అయిపోయింది. సాటర్డే సండే 11th 12th జరిగింది. మేము సండే రోజు వెళ్ళాం అనమాట. ఇక్కడైతే మేము కొనుక్కొచ్చిన స్నాక్స్ ఇవి తాటి బెల్లం గవ్వలు, ఇవి మురుకులు తీసుకొచ్చినాం. పిల్లగాళ్ళ స్నాక్స్గా అట్లా పెట్టొచ్చు అని చెప్పేసి ఈ రెండింటికైతే 400 అయినాయి. కానీ చాలా తినేసాము. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి రాగానే తినేసాము. ఇంకా కొన్ని ఉంటే పిల్లలకు స్నాక్స్గా పెట్టాను. ఒక్క రోజులైనా అయిపోయినాయి. ఇంకా మనం ఇంట్లో కూడా తాటి బెల్లం తీసుకొచ్చి గవ్వలు ఈజీగా చేసుకోవచ్చు. నాకు చేయడం వచ్చు కూడా. ఈసారి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 800 అలా పెట్టించేస్తారు మీరు. ఇవేంటివి? మేడం మీరు అలా తీసేశారు మేడం మా ఐటమ్. ఇదేనా ఇది 2254. ఎట్లా ఇవి? ఇది ఎట్లా గ్రీన్ చెరుకు ఫైనల్గా 1950. ఎందుకని అంత కాస్ట్? టెంపో స్టోన్ తడిస్తే పాడైపోతుంది ఇది. మేడం పంచలో మేడం, పంచలో పాలిష్ మీకు పాలిష్ ప్యూర్ పంచలో వస్తుంది. మీరు ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు ఉంటావా మరి? నీ ఫోన్లోనే సరిపోతుంది గేమ్. తెలుసా నీకు అవి? Try this. It is cold relief inhaler. With just 1 drop, cold will be relieved. From newborn to senior citizen, any. ఒకసారి ఎక్స్ప్లెయిన్ అగైన్. Pure bee wax, almond oil, and little bit of tint. Organic lip balm it is. Completely safe and natural without any